సప్తాహాన్ని ప్రాచీనమైన కాలంలో ఎలా జరిపించేవారు? దీనికి ఒక పద్ధతి ఉండేది. ఊరి పెద్దలందరూ కూడా ఒక చోట చేరి పరస్పరం మాట్లాడుకునేవారు. ఈనాటి నుంచి మనం కొన్ని రోజులు సప్తాహాన్ని ఏర్పాటు చేయాలి అనుకుని తమ వంతు చేయూతని చేసేటువంటి వ్యక్తికి ఇచ్చేవారు. అలా సప్తాహాన్ని ఆరంభం చేస్తారు. ఊరంతా పందిర్లు కడతారు, కళాబీలు చల్లుతారు, ముగ్గులు పెడతారు, లేఖలు పంపిస్తారు. లేఖల్లో ఏం రాస్తారంటే, అయ్యా ఫలానా ఒక రోజు నిర్ణయించుకుని ఈనాటి నుండి 7 రోజుల పాటు భాగవత సప్తాహం అనేది జరగబోతూ ఉన్నది. మీ జీవితంలో సార్థకమయ్యేటువంటి రోజులు ఏమైనా ఉన్నాయంటే ఈ 7 రోజులే అని మీరు గ్రహింతురుగాక. ఈ 7 రోజుల్లో మీరు కొంతైనా సమయం కేటాయించగలిగితే మీ జీవితం ధన్యమవుతుంది, లేకపోతే సమయాన్ని వ్యర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు. రత్నాన్ని పోగొట్టుకుని గాజు ముక్కల వెంబడ తిరిగేవాడిలాగా భగవద్ విషయాలను వదిలి లౌకికమైన విషయముల గురించి చింతించేవాడు వ్యర్థుడైపోతాడు. కనుక భగవంతుడి మీద ఆసక్తి ఉన్న మీలాంటి పుణ్యాత్ములు ఈ సప్తాహానికి విచ్చేసి తరింప మేము ప్రార్థిస్తున్నాం. సప్తాహంలో మీకు 7 రోజులు కుదరకపోతే కనీసం 3 రోజులైనా, కనీసం 1 రోజైనా వచ్చి ఈ భాగవతాన్ని విందురుగాక అని ప్రతి ఊరికి లేఖని పంపించేటువంటి వాళ్ళు. ఈరోజు వాట్సాప్ పుణ్యం అని అరగంటలో వెళ్ళిపోతుంది అనుకున్న వెంటనే కదండి. ఎంత దూరమైనా మనం పంపించవచ్చు, కానీ వినేవాళ్ళు తక్కువ. ఆ రోజుల్లో లేఖలు పంపడానికి కష్టం, కానీ వినేవాళ్ళకు కుదవలేదు. ఆనాటి శ్రద్ధ అనేది అలా ఉండేది, అంత చక్కగా ఉండేది. అయితే ఇక్కడ చెప్పవచ్చేది ఏమిటి అంటే, ఇలాంటి పుణ్యకార్యాలు చేసేటప్పుడు చేసేటువంటి వాళ్ళకి చేయూత ఇవ్వడం అనేది చాలా చాలా పుణ్యప్రదమైనటువంటి విషయం.